తెలంగాణలో ఇరిగేషన్ ఉద్యోగులంతా ఐఏఎస్లపై అసంతృప్తిగా ఉన్నారా అంటే నిజమే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఇరిగేషన్ శాఖలో ఏసీబీ టెన్షన్ పట్టుకుందట. వరుస ఏసీబీ దాడులతో అధికారులు ఆందోళన చెందుతున్నారట. దీంతో ఐఏఎస్లపై అధికారులందరూ అసంతృప్తితో ఉన్నారట. ముందుగా చర్యలు తీసుకుంటే ఐఏఎస్లపై తీసుకోండని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి సిద్ధమయ్యారట. ఇంతకీ ఎందుకీ అసంతృప్తి? ఐఏఎస్లు చేసిందేంటి? హావెలు తెలంగాణ ఇరిగేషన్ శాఖలో అధికారులకు ఏసీబీ భయం పట్టుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే విజిలెన్స్ ఎంక్వైరీ వేసిన విషయం తెలిసిందే. అయితే దాదాపు 3 నెలల పాటు ఎంక్వైరీలో 30 మంది ఇరిగేషన్ అధికారులు నిబంధనలు పాటించకుండా పనులు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో వాళ్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ ప్రభుత్వానికి తుది నివేదికను ఇచ్చింది. ఈ నివేదికపై కాళేశ్వరం కమిషన్ సైతం అంగీకారం తెలుపుతూ అధికారుల తప్పిదాలను ఇప్పటికే ఎత్తి చూపింది. ఇక విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా యాంటీ కరప్షన్ బ్యూరో ఇరిగేషన్ అధికారులపై వరుసగా దాడులు చేస్తోంది. ఇప్పటి వరకు 3 అధికారులపై దాడులు చేసి అరెస్టులు చేసింది. మొదటగా హరిరామ్, తర్వాత నూనె శ్రీధర్, ఇక 10 సంవత్సరాల పాటు ఇరిగేషన్ ఏలిన మురళీధర్ రావుపై ఏసీబీ దాడులు చేసింది. 100 కోట్ల రూపాయలను సీజ్ చేసింది. తమ ఉద్యోగ కాలంలో సంపాదించుకున్న ఆస్తులను, నగదును ఏసీబీ సీజ్ చేస్తూ వచ్చింది. అయితే నెక్స్ట్ ఎవరనే అంశంపై ఇరిగేషన్ అధికారులు టెన్షన్ పడుతున్నారట. ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులంతా, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో పనిచేసిన ఇంజనీర్లు అంతా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో ఉన్నారట. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏసీబీ అధికారులు వచ్చి దాడి చేస్తారు అని ఆందోళన చెందుతున్నారట. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల ఉద్యోగం చేయాలా వద్దా అనే ఆలోచనలో కొందరు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ల వారీగా రహస్య సమావేశాలు నిర్వహించుకుంటూ ఉన్నతాధికారులు చెప్పింది మేము చేశామని, కానీ ఇప్పుడు మేము బలి అవుతున్నామన్నట్లుగా ఇరిగేషన్ శాఖలో అధికారులు చర్చించుకుంటున్నారట. మరి ముఖ్యంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మధ్యవర్తులుగా ఐఏఎస్ అధికారులు ఉన్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో దాదాపు 6 ఐఏఎస్ అధికారులు పనిచేశారని, వాళ్లు సైతం కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు హాజరయ్యారని, ఇక ముఖ్యంగా విజిలెన్స్ రిపోర్టులో ఐఏఎస్ అధికారులపై సైతం చర్యలు తీసుకోవాలని సూచించారు. అయినప్పటికీ ఏసీబీ ఐఏఎస్ అధికారులపై ఎందుకు దాడులు చేయడం లేదని ఇప్పుడు ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారట. అధికారులపై భవిష్యత్తులో ఇలాగే దాడులు కొనసాగితే తదుపరి నిర్ణయం తీసుకునేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ముందుగా ఏసీబీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే ఐఏఎస్ అధికారులపై తీసుకున్న తర్వాత కింది స్థాయి అధికారులను టచ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. ఇక ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా విజిలెన్స్ పేర్కొన్న అధికారులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం పంపిన నోటీసులకు వివరణ ఇవ్వడానికి మరికొంత సమయం కావాలని కొందరు అధికారులు ప్రభుత్వానికి రిప్లై ఇస్తున్నారు. ఈలోపే వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. దీంతో ఐఏఎస్ అధికారులపై, ప్రభుత్వంపై ఇరిగేషన్ శాఖ కింది స్థాయి అధికారులు ఆగ్రహంగా ఉన్నారట. ముందుగా ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకోవాలంటే ఐఏఎస్ తర్వాతే కింది స్థాయి అధికారులపై తీసుకోవాలని అంతర్గతంగా ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారట ఇరిగేషన్ అధికారులు. మరి ఈ విషయంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.